ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఓవైపు ఆర్థికంగా అణకుదొక్కుతూనే క్రికెటర్ల సోషల్ మీడియా అకౌంట్స్ను బ్లాక్ చేస్తుంది. ఇప్పటికే షోయబ్ అఖ్తర్ యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసిన భారత్ తాజాగా మరో స్టెప్ తీసుకుంది. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్స్ అయిన బాబర్ అజాం, కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రీద్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ను బ్లాక్ చేసింది. వీళ్లతో పాటు ఒలింపిక్స్లో బంగారు పథకం గెలుచుకున్న జావ్లిన్ థ్రోయర్ అర్షద్ నదీం ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా బ్లాక్ అయింది. అర్షద్ నదీం ఇన్స్టాగ్రామ్ పేజ్ కోసం కొందరు నెటిజన్స్ సర్చ్ చేయగా ఈ అకౌంట్ ఇండియాలో అందుబాటులో లేదని చూపిస్తుంది. కాగా మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తుంది. పాక్ ఆనవాళ్లు ఇండియాలో కనిపించకుండా చేయండి అంటూ మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా పెహల్గాం దాడితో పాక్ తీవ్రంగా నష్టపోతుంది. భారత్ తీసుకునే నిర్ణయాలు ఆ దేశ క్రికెట్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ పాక్ని నిషేధిస్తూ భవిష్యత్తులో పాక్తో భారత్ ఎలాంటి టోర్నీలను పాల్గొనబోదని స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాద దేశంగా ప్రొజెక్ట్ అవుతుంది. ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న దేశాలు భారత్ వెంటున్నాయి. ఆర్థికంగా కుదేలైన దేశాలు మాత్రం పాక్ని సపోర్ట్ చేస్తున్నాయి. అయితే చైనా సపోర్ట్ చూసుకునే పాక్ ఇంతలా ఎగిరిపడుతుంది.